శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 147వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో కర్ణుడి యొక్క అంగరాజ్యాధిపత్యాన్ని భీమసేనుడు కాస్త తిరస్కరించడం, సూతపుత్రుడని అవమానించడం, ఆ తర్వాత దుర్యోధనుడు భీముడితో మాట్లాడడం, సూర్యాస్తమయ వేళ అందరూ కూడా వాళ్ళ నివాస స్థలాలకి వెళ్ళిపోవటం అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కర్ణపితుర అధిరథస్య రంగప్రవేశ. కర్ణుని యొక్క పితుహు, తండ్రి అయినటువంటి అతిరథుడు అనేటువంటి ఆయన రంగప్రవేశం చేయటం అనేది జరుగుతుంది. అలాగే భీమేన కర్ణస్య అధిక్షేప, భీముడు కర్ణుణ్ణి అధిక్షేపించడం అనేది సర్వేషాం రంగాన్ నిష్క్రమణం. చివరికి సూర్యాస్తమయ వేళ అందరూ కూడా రంగం నుండి నిష్క్రమించడం జరుగుతుంది. 147వ అధ్యాయంలో చెప్పబడుతున్నది. శ్రీ వైశంపాయనువాచ తతస్రస్తోత్తరపటః సప్రస్వేదః సవేపధుః వివేశాధిరథో రంగం యష్టి ప్రాణోహ్వయన్నివ. తతః స్రస్తోత్తరపటః, స్రస్తః అంటే జారిపోవటం, స్రస్తః జారిపోతున్నాడు. ఉత్తరపటః, పటము అంటే వస్త్రము, ఉత్తరపటః అంటే పైన ఉన్నటువంటి అంగవస్త్రం. పైన ఉన్నటువంటి ఉత్తరయం ఏదైతే ఉందో ఆ ఉత్తరయం జారిపోతున్నది ఆయన యొక్క శరీరం మీద నుంచి. అలాంటి ఓ పెద్ద ఆయన వస్తున్నాడు. గత పాఠంలో మనం కర్ణుడిని చేరదీసి కర్ణుడికి అంగరాజ్యాన్ని కల్పించి పట్టాభిషిక్తుడిని కూడా చేసినటువంటి ఘటన మనం పూర్వపు పాఠంలో మనం చెప్పుకున్నాం. ఆ సంగతి తెలిసి ఆ పట్టాభిషిక్తుడే తడిసి హాయిగా ఆ పట్టాభిషేక జలాలతో అభిషేకించబడినటువంటి కర్ణుడి దగ్గరికి ఎవరు వస్తున్నారు అంటే తండ్రి అయినటువంటి అతిరథుడు వస్తున్నాడు. ఆయన వస్తున్నటువంటి ఆయన ఉత్తరీయం జారిపోతున్నది. సప్రస్వేద సవేపధు, స్వేదము అంటే చెమట. అప్పటిదాకా జనుల మధ్యలో, నాగరికుల మధ్యలో ఉన్నటువంటి ఆయన యొక్క శరీరం చెమటలు పడుతున్నది. సవేపధు, వణుకుతున్నాడు. వేపధు అంటే కంపించిపోవడం. వణుకుతున్నటువంటి ఆయన, చెమటలు పట్టినటువంటి ఆయన ఉత్తరేయం జారిపోతూ పక్కన వివేశ అధిరథో రంగం యష్టి ప్రాణో వయన్నివ. యష్టి ప్రాణ అనే పదం అంటే చేతిలో కర్ర పట్టుకుని జీవితాన్ని సాగించేటువంటి వాడు అని అర్థం. ఆయన యొక్క ప్రాణము అంటే ఆయన జీవితం అంతా కూడా యష్టి. యష్టి అంటే ఒక చేతిలో కర్ర. దేనికి ఉపయోగించే కర్ర అంటే రథాన్ని నడిపేటప్పుడు ఆ చంద్రాకోళ ఏదైతే ఉంటుందో గుర్రాలని నడపడానికి, పొయ్యన్నివ ఆ రథాలలో అశ్వాలని నడపడానికి ఉపయోగించేటువంటి యష్టిని తన ప్రాణంగా చేసుకున్నటువంటి వాడు, తన ఉద్యోగంగా చేసుకున్నటువంటి వాడు, తన జీవన ఆధారంగా చేసుకున్నటువంటి ఆ అతిరథుడు రంగం వివేశ. ఆ రంగంలోకి తన కుమారుడైనటువంటి కర్ణుని చూడటానికి ముందుకు వచ్చాడు. ఆ వచ్చినటువంటి తండ్రిని చూసేటప్పటికీ పరుగున వచ్చేసాడు కర్ణుడి వెంటనే. పైన రంగం మీద ఉన్నటువంటి ఆయన అభిషేక జలాలతో అభిషేకించి తడిసిపోయినటువంటి కర్ణుడు కాస్త వచ్చి ఆ తడిసినటువంటి శరీరాన్ని, ఆ శిరస్సుని కాస్త తీసుకొచ్చి ఆయన పాదాల మీద పెట్టాడు. అది కర్ణుడి యొక్క పితృభక్తి. సమాలోక్య ధనుశ్చక్త్వా పితృగౌరవయంత్రితః కర్ణో అభిషేకార్ద్రశిరాః శిరసా సమవందత. శిరస్సు వంచి నమస్కారం చేశాడు, ఆయన పాదాల మీద పెట్టాడు. ఎవరయ్యా అంటే కర్ణుడు. అభిషేక ఆర్ద్ర శిర అన్నాడు. ఎటువంటి శిరస్సునయ్యా అంటే
ఆర్ద్ర అన్నారు ఇక్కడ. ఆర్ద్ర శిర అంటే తడిసినటువంటి శిరస్సు. దేంతో తడిసింది? ఏమన్నా తలస్నానం చేశాడంటే కాదు, అభిషేక జలాలతో తడిసినటువంటి శిరస్సుని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టాడు. సమాలోక్య, ఆ వస్తున్నటువంటి తండ్రిని చూసి, ధనుశ్చక్వ, చేతిలో ఉన్న ధనస్సుని చక్వ, వదిలిపెట్టేశాడు. పితృగౌరవ యంత్రిత, తండ్రి మీద ఉన్నటువంటి గౌరవ సంస్కారంతో వినయ విధేయతలతో ఉన్నటువంటి కర్ణుడు కాస్త అభిషేక జలాలతో తడిసిన శిరస్సుని ఆయన పాదాల మీద తీసుకొచ్చి సమవందత, వందనం చేశాడు. ఈ శిరస్సు నీదే నాయన అని చెప్పన్నట్టుగా చెప్పాడు. తతః పాదావచ్ఛాద్య పటాంతేన సంభ్రమః పుత్రేతి అబ్రవీత్ రథసారథిం. ఆ రథసారథి అయినటువంటి తండ్రి అతిరథుడు ఆ పాదాల మీద పడుతుంటే పాదాలు తగలకుండా ఈయన జారినటువంటి వస్త్రం యొక్క అంచుని పాదాల మీద పెట్టేశాడు. అయ్యో, రాజు మహారాజు గారి యొక్క పాదాలు నా పాదాలు ఇవ్వడం ఏమిటి అన్నట్టుగా. తతః పాదావ ఆచ్ఛాద్య, పాదవు అవచ్ఛాద్య విడతీస్తే తన యొక్క రెండు పాదాలని అవచ్ఛాద్య అంటే కప్పుకోవడం, కప్పేసి దేంతో కప్పాడు అంటే పటాంతేన ససంభ్రమ. పటము అంటే వస్త్రము, పట అంతేనా తన ఉత్తరం యొక్క అంచుతో చివరి భాగంతో తన రెండు పాదాలని కప్పేసుకున్నాడు. పక్కన ఎక్కడ శిరస్సు తగులుతుందో, ఆయన మహారాజు గారి శిరస్సు తగులుతుందేమో అన్నట్టుగా కప్పేసుకున్నాడు. సంభ్రమంలో ఉన్నటువంటి అతిరథుడు పైకి లేపాడు. పుత్రేతి, ఒక్కసారిగా పుత్ర, కుమార, నాయన లే అన్నట్టుగా ఆలింగనం చేసుకుంటూ పుత్రేతి పరిపూర్ణార్థం అబ్రవీత్ రథసారథిం. పరిపూర్ణార్థం, పుత్రేతి పరిపూర్ణార్థం అంటే పుత్రుడు అనేటువంటి పదానికి పరిపూర్ణమైన అర్థం తెచ్చినటువంటి వాడిగా, అంటే పుత్రుడు అంటే అనే పదానికి సార్థకత్వాన్ని కల్పించినటువంటి కుమారుడిగా ఆలింగనం చేసుకున్నాడు. ఒకసారి సార్థకత్వం అంటే ఇప్పుడు నువ్వు నా కుమారుడు ప్రయోజకుడు అయ్యాడు అనేటువంటి ఆనందం ఎప్పుడు కలుగుతుంది తండ్రికి? ఆ ఆనందం ఇప్పుడు ఆయన కళ్ళల్లో కనిపిస్తున్నది. పుత్రేతి పరిపూర్ణార్థం అంటే అది నా కుమారుడు ప్రయోజకుడు అయ్యాడు, నా కుమారుడు మహారాజు అయ్యాడు అనేటువంటి ఆనందంతో, సార్థకత్వంతో పరిష్వద్య చ తస్యాథ మూర్ధానం స్నేహ విక్లవ అంగరాజ్యాభిషేకార్థం అశ్రుభిః శిషిచే పునః. పరిష్వద్య అంటే ఆలింగనం చేసుకోవటం, ఒక్కసారిగా హృదయానికి హత్తుకున్నాడు కుమారుణ్ణి. పరిష్వద్య తస్యాథ మూర్ధానం స్నేహ విక్లవ. మూర్ధానం తన శిరస్సుని ప్రేమతో, కర్ణుడి యొక్క శిరస్సుని అలా స్నేహ విక్లవం, ఆయన మీద ఉన్న అభిమానంతో, అనురాగంతో, ప్రేమతో శిరస్సుని మూర్ధుని ఇక్కడ ముద్దు పెట్టుకుని, అంతేకాకుండా ఆ శిరస్సుని మీద ఓ పక్కన అంగరాజు యొక్క శిరస్సు తడిసిపోయింది. అంగరాజ్య అభిషేకార్ద్రం, అభిషేకార్ద్రంతో ఉన్నటువంటి అంగరాజు యొక్క శరీరాన్ని, ఆ శిరస్సుని, అభిషేక జలాలతో తడిసినటువంటి అంగరాజు యొక్క శరీరాన్ని ఈయన కూడా తడిపేశాట. ఏ జలాలతో ఈయన తడిపాడంటే పక్కన ఇచ్చాడు చూడండి, అశ్రుభిః శిషితే. అశ్రువులు అంటే ఆనంద బాష్పాలు, కన్నీటి బాష్పాలు కాదు, ఆనంద బాష్పాలు. అశ్రుభిః శిషిచే పునః. శిషిచే పునః, శిషిచే పునః అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ తడిపేశాడు ఈయన కాస్త. తన యొక్క ఆనంద బాష్పాలు అనేటువంటి ఆ ద్రవంతో, కన్నీటి ధారలతో మళ్ళీ ఈ కర్ణుణ్ణి తండ్రి మళ్ళీ అభిషేకించాడు. ఆ అభిషేకం కంటే ఈ అభిషేకం ఇంకా ప్రేమతో కూడుకున్నది. అదేమన్నా స్నేహబంధంతో తడిసినటువంటి ఆర్ద్రత, ఇదేమన్నా తండ్రి యొక్క మమకారాలు, ఆత్మీయత అనేటువంటి రక్తబంధంతో కలిసినటువంటి ఆర్ద్రతతో తడిసిపోయాడు ఇప్పుడు కర్ణుడు కాస్త. తం దృష్ట్వా సూతపుత్రోయమితి సంచింత్య పాండవః భీమసేనస్తదా వాక్యమబ్రవీత్ ప్రహసన్నివా. దాంతో ఒక్కసారిగా ఓహో, ఇతడి కర్ణుడు సూతపుత్రుడా, రథసారథి కుమారుడా. సూతుడు అంటే రథసారథి అని మనం ముందే చెప్పుకున్నాం. తం దృష్ట్వా, ఆ ఇద్దరిని చూసినటువంటి ఆ సమయంలో, తం దృష్ట్వా కర్ణుడు ఈ దృశ్యాన్ని, ఈ సూతపుత్రుడు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి భీమసేనుడు సూతపుత్రోయమితి సంచింత్య పాండవః, పాండవుడైనటువంటి భీమసేనుడు, పాండవః భీమసేనః, ముందు అతడు భీముడు కాస్త మాట తూలాడనే అనుకోవాలి. ఇక్కడ మిగతా 5 అన్నదమ్ముల్లో 4 కామ్గా ఉంటే భీముడు ఒక్కడే మాట తూలుతున్నాడు ఇక్కడ. భీమసేనః తదా
వాక్యం అబ్రవీత్ ప్రహసన్నివ. వాక్యం అబ్రవీత్, ఈ విధంగా వాక్యం మొదలు పెట్టాడు. ఎట్లా అంటే ప్రహసన్నివ అన్నారు, అంటే ఎగతాళి చేస్తూ హించపరుస్తూ మాట్లాడటం. ప్రహసన్నివ, నవ్వుతూ వెటకారం చేస్తూ ఓ పక్కన. అసలు భీముడు మాట్లాడాల్సిన సందర్భమా ఇది? కర్ణుడు భీముడి జోలికి వచ్చాడు? అసలు ఇంతవరకు రాలేదు కదా. కర్ణుడు ఎవరి జోలికి వెళ్ళాడు? అర్జునుడి జోలికి వెళ్ళాడు. మాట్లాడితే అర్జునుడు మాట్లాడాలి, కానీ అర్జునుడు మాట్లాడలేకపోవడం, మాట్లాడకుండా ఉండడం, మౌనంగా ఉండడం, అది అతని యొక్క వినయ విధేయతలకి యొక్క నిదర్శనం. కానీ భీముడిలో ఆ గుణం ఉంది. ధీరోద్ధత నాయకుడు భీముడు. ధీర ఉదాత్త నాయకుడు కాదు, ఉదాత్తంగా ఉండే నాయకుడు కాదు, ధీర ఉద్ధత నాయకుడు. ఉద్ధత అంటే ఎగిరిగిరి పడుతూ ఉంటాడు, తట్టుకోలేడు ఇట్లాంటి వాడు. బలం ఉన్నటువంటి వాడు ఎవడు తట్టుకోడండి, అది వాళ్ళలో ఉండేటువంటి నైజం. బలం ఉంది, ఇట్లాంటివి చిన్న చిన్న వాటికి తట్టుకోలేదు. కాబట్టి అది చూడంగానే వీడ నా అర్జునుడికి సాటి, నా తమ్ముడి సాటి వీడ అంటూ అర్జునుడిని సపోర్ట్ చేసుకుంటూ ఇక మాట్లాడుతున్నాడు భీమసేనుడు. కాస్త ఈ భీమసేనుడు ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు తర్వాత మహాభారత సంగ్రామంలో కర్ణుడు భీమసేనుణ్ణి ఓడించినప్పుడు మాట్లాడతాడు. ఇలాంటివి, దీన్నే సమన్వయం అంటారు. అంటే ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేస్తుంటారు. ఇక్కడ భీముడు కర్ణుడితో కాస్త ఎగతాళి చేసేసి మాట్లాడటం. తర్వాత భీముడి చేతిలో కర్ణుడు 5 సార్లు ఓడిపోతాడు, కానీ భీముడు ఏం మాట్లాడు అక్కడ యుద్ధంలో. కర్ణుడు 5 సార్లు ఓడిపోతాడు భీముడి చేతిలో, చావు దెబ్బలు తింటాడు, అయినా భీముడు అవమానించాలి. అక్కడ ఒక్కసారి ఓడిపోతాడు భీమసేనుడు, కర్ణుడు అప్పుడు అవమానిస్తాడు. ఒకే ఒక్కసారి ఓడిపోయినా కూడా అవమానించాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకున్నాడేమో అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇట్లాగే ఉంటాయి ఆ మాటలు. ఇక్కడ భీమసేనస్తదా వాక్యమబ్రవీత్ ప్రహసన్నివ. కాబట్టి సూతపుత్రుడైనటువంటి కర్ణుడితో ఎగతాళి చేస్తూ అపహాస్యంగా అంటున్నాడు భీముడు కర్ణుడితో. నత్వమర్హసి పార్థేన సూతపుత్ర రణే వధం. సూతపుత్ర, ఓ నువ్వు సూతకుమారుడివా, రథసారథి కుమారుడివా నువ్వు. కాబట్టి పార్థేన నత్వం అర్హసి రణే వధం. నువ్వు అర్జునుడితో రథం చేయడానికి కాదు కదా, అర్జునుడిలో రణంలో యుద్ధ రంగంలో వధం, చంపబడడానికి కూడా, చావడానికి కూడా నీకు అర్హత లేదురా బాబు. అది రణే వధం త్వం నా అర్హసి పార్థేన. అర్జునుడితో యుద్ధం చేయడానికి అర్హత ఉండాలి అంటే క్షత్రుడై ఉండాలి, వీరుడై ఉండాలి, ముఖ్యంగా క్షత్రియుడై ఉండాలి. ఎందుకంటే సమ ఉజ్జీ ఉంటేనే రాజులతో యుద్ధం చేస్తారు. అట్లాంటిది అసలు నువ్వు అర్జునుడి చేతిలో నువ్వు మరణించడానికి కూడా అర్హత లేదు. ఇప్పుడని నాకు అర్థమైపోయింది. చావు కూడా నీకు అనవసరం అర్జునుడి చేతిలో. అంత పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు అంత పవిత్రత కలిగిన వాడు, అంత మహానుభావుడు అని. అది భీముడి యొక్క మాట. చావడానికి కూడా నీకు అర్హత లేదు అర్జునుడి చేతిలో. కులస్య సదృశస్తూర్ణం ప్రతోదో గుహ్యతాం త్వయా. కులస్య సదృశస్తూర్ణం, కాబట్టి నీ కులానికి తగ్గట్టుగా చూసుకో. నువ్వేమన్నా రథసారథి కుమారుడివి, కాబట్టి అట్లాంటి వాళ్ళని చూసుకోవాలి నాయన. ప్రతోదో గృహ్యతాం త్వయా. నువ్వు గ్రహించినటువంటి నీ యొక్క వంశాన్ని బట్టి, నీ స్థాయిని బట్టి నువ్వు చూసుకోవాలి. కాబట్టి అర్జునుడి యొక్క చేతిలో నువ్వు మరణించడానికి కూడా నీకు అసలు అర్హత లేదు. అంగరాజ్యం చ నార్హస్య ఉపభోక్తుం నరాధమ. ఓ నరాధమ, నరులలో అధముడైనటువంటి వాడివి నువ్వు. ఉత్తముడు కాదు, అధముడైనటువంటి వాడు, నీచుడైనటువంటి వాడు మానవుల్లో. అట్లాంటివి నీవు అంగరాజ్యాన్ని కూడా అనుభవించడానికి అసలు అర్హతే లేదు నీకు. అట్లాంటి అంగరాజ్యం ఇచ్చాడు, ఈ కట్టబెట్టాడు. అంగరాజ్యం నా అర్హతి త్వం ఉపభోక్తం. ఉపభోక్తం అంటే అనుభవించడానికి. అంగరాజ్యాన్ని పరిపాలించడానికి కాదు, అంగరాజ్యాన్ని అనుభవించడానికి కూడా అసలు నీకు అర్హత లేదు అన్నాడు భీమసేనుడు. ఇంకా భయంకరంగా చివరిలో ఒక్క మాటలో కుక్కతో పోలుస్తున్నాడు. కుక్క కంటే హీనం నీ బతుకు అని చెప్పి చెప్తున్నాడు. స్వాహుతాశమీపస్థం పురోడాశమివాధ్వరే. ఇక్కడ హుతాశ సమీపం అనే పదం ఎగిరిపోయింది. సమీపస్థం. సమీపస్థం అంటే దగ్గరలో ఉన్నటువంటి. హుతాశ సమీపస్థం అంటే యజ్ఞము చేసి యజ్ఞ ఆహుతులు ఇచ్చిన తర్వాత పురోడాశము అని చెప్పి ఒకటి పెడతారు. వాళ్ళు యజ్ఞంలో ఒక పదార్థాన్ని వండుతారు, పురోడాశం అని. అగ్నిదేవుడికి, దేవతలకి అమృత ఆహారం అది. దాన్ని మనకి ఆ నేతితోనూ బియ్యం రవ్వతోనూ దాన్ని చక్కగా ఉడికిస్తారు పదార్థం. దాన్ని పురోడాశం అని చెప్పి, దాన్ని దేవతలకి యజ్ఞ భాగంలో నైవేద్యం వేస్తూ ఉంటారు.
అట్లాంటి యజ్ఞగుండం దగ్గర ఉన్నటువంటి పురోడాశాన్ని, దేవతలు తినేటువంటి ఆహారంగా పెట్టినటువంటి పురోడాశాన్ని అధ్వరే మార్గంలో వెళ్తున్నటువంటి ఒక కుక్క, శ్వ అంటే శునకం, ఒక కుక్క ఎలా అయితే ముట్టుకోవటానికి కూడా అర్హత ఉండదో, అట్లా నీకు ఈ రాజ్యము భోగాలు కూడా అర్హత లేవు. నువ్వు రోడ్డును పోయేటువంటి కుక్క విను. అధ్వరే శ్వ అని కుక్కతో పోల్చాడు, రోడ్డును పోయేటువంటి కుక్కను. అలాంటిది ఈ రాజ్యం అనేటువంటిది ఎట్లాంటిదంటే హుతాశ సమీపస్థం పురోడాశం, అగ్నిహోత్రం పక్కన ఏర్పాటు చేయబడినటువంటి పురోడాశం లాంటి ఈ రాజ్యాన్ని, ఈ పవిత్రమైనటువంటి పాండవులని దగ్గరికి రావడానికి కూడా నీకు అవకాశం, అది నీ బతుకో అన్నాడు. ఒక మాట. ఏవముక్తస్తతః కర్ణః కించిత్ ప్రస్ఫురితాధరః. కర్ణుడుతో ఈ విధంగా భీముడి యొక్క సంభాషణ 2 శ్లోకాలు నిందించాడు. అయ్యో ఇంత బాగా కర్ణకఠోరంగా ఉన్నాయి వినటానికి అనుకుంటాం. ఇంతకంటే కర్ణకఠోరమైనటువంటి వచనాలు ద్రౌపది పరాభవ సన్నివేశంలో కర్ణుడు మాట్లాడతాడు. ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఇంతకంటే ప్రమాదకరమైనటువంటి సంభాషణ యుద్ధరంగంలో భీముడితో సంభాషిస్తాడు. ఒళ్ళు చెరించిపోతుంది. కాబట్టి కర్ణుడు మాత్రం ఏమి తక్కువ తినలేదండి ఈ సందర్భంలో. ఇంకా చాలా సందర్భాలలో కర్ణుడు రెచ్చగొట్టినటువంటి మాటలు చూస్తే మనకే ఒళ్ళు కంపించిపోతుంది. అంటే అన్నదమ్ములుగా చక్కగా కలిసి ఉన్నటువంటి కౌరవ పాండవుల మధ్యలో చిచ్చు పెట్టినటువంటి వాడిగా కర్ణుడు చాలా సందర్భాల్లో మనకి ముందు కనిపిస్తాడు. అది మనం సమన్వయించుకుంటూ వెళ్దాం ఒకసారి. ఏవముక్తస్తతః కర్ణః కించిత్ ప్రస్ఫురిత అధరః. పెదాలు కంపించిపోయిన ఒకసారి కోపంతో రౌద్రం ఎక్కుతుంది. అంటే కోపం వచ్చినప్పుడు మన అంగ సౌష్ఠవాలు ఏ విధంగా అయితే విశేషాలుగా మారుతూ ఉంటాయో వాటిని కవులు వర్ణిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఎర్రబారినటువంటి కళ్ళు అంటారు, అలాగే స్వేదముతో తడిసినటువంటి శరీరం అంటారు ఒకసారి, అలాగే అధరములు అదురుతూ ఉండటం అనేటువంటిది, ఇవన్నీ కూడా మనలో కలిగేటువంటి రసాలు ఏవైతే ఉంటాయో, రౌద్ర రసమో, భీవత్స రసమో, శృంగార రసమో, వీటన్నిటికీ హావభావాల ప్రదర్శనలో మనకి తెలుస్తూ ఉంటాయి. అట్లా ఇక్కడ ఏవముక్తస్తతః ఈ విధంగా పలికినటువంటి భీమసేనుడి యొక్క మాటలు విని కర్ణః కించిత్ ప్రస్ఫురితాధరః, కళ్ళు కొరుకుతూ పక్కన పెదాలు గట్టిగా ఏం చేయాలి వీడిని, ఇప్పుడు చేద్దామా తర్వాత చేద్దామా, ఇప్పుడా అంత బలమా, ఇప్పుడే అంత బలం ఉందో లేదో తెలియదు. ఒక్కసారిగా గగనస్థం వినిశ్వస్య దివాకరముదైక్షత. కింద ఈ తండ్రిని పట్టుకుని పైన ఉన్న ఆ తండ్రి వైపు చూశాడు ఒక్కసారి. గగనస్థం వినిశ్వస్య. గగనస్థం అంటే స్థం అంటే ఉన్నటువంటి, ఆకాశంలో ఉన్నటువంటి దివాకరముదైక్షత. దివాకరుడు అంటే దివా అంటే పగలు, దివాకరుడు అంటే పగటిని చేసేటువంటి వాడు సూర్యుడు. తన తండ్రి అయినటువంటి దివాకరుడు అయినటువంటి సూర్యుడి వైపు ఒక్కసారి ఉదైక్షత చూశాడు మహానుభావుడైనటువంటి కర్ణుడు. ఏం చేద్దాం వీడిని, ఏం చేద్దాం అన్నట్టుగా పైకి ఒక్కసారి సూర్య భగవానుడి వైపు చూశాడు. ఇంతలో కర్ణుడు ఏం చేయాలని సంకోచిస్తున్నాడు. కాబట్టి ముందుగా భీమసేనుడితో మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇంతమంది సమక్షంలో అవమానించాడు భీమసేనుడు. కాబట్టి దుర్యోధనుడు కాస్త వంతపడాలి, జాగ్రత్తగా వచ్చి కర్ణుడికి సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి తతో దుర్యోధన కోపాత్ ఉత్పపాత మహాబల. మహాబలుడైనటువంటి దుర్యోధనుడు కోపంతో ముందుకు వచ్చి ఒకసారి భ్రాతృ పద్మవనాత్ తస్మాన్ మదోత్కట ఇవ ద్విపః. భ్రాతృ పద్మవనాత్, పద్మాల యొక్క వనం మధ్యలోంచి మదించినటువంటి ద్విపః, ఏనుగు వచ్చినట్టుగా వచ్చాడు సోదరుల మధ్యలోంచి దుర్యోధనుడు. భ్రాతృ పద్మవనాత్ తస్మాన్ మదోత్కట ఇవ ద్విపః. మదించినటువంటి ఏనుగు అలా పద్మాల గుంపులోంచి వచ్చినట్టుగా, మహానుభావుడైన ఆ పద్మ సరోవరం మధ్యలోంచి వచ్చినట్టుగా వచ్చేసాడు దుర్యోధనుడు కోపంతో. వచ్చి ఎవడరా కర్ణుడు అనేది భీముడేనా అన్నట్టుగా సో అబ్రవీత్ భీమకర్మాణం భీమసేనం అవస్థితం వృకోదర నయుక్తం తే వచనం వక్తుమీదృశం. సో అబ్రవీత్ భీమకర్మాణం, భయంకరమైనటువంటి కర్మలు చేసేటువంటి భీమసేనుడితో ఈ విధంగా అంటున్నాడు. భీమకర్మాణం అనేది భీముడి యొక్క విశేషణాలు. అంటే సామాన్య మానవులు చేసేటువంటి కర్మలు కాదు భీముడు చేసేవన్నీ కూడా. భీమ భయంకరమైనటువంటి కర్మలు చేయగలిగినటువంటి వాడు. అట్లాంటి కర్మలు చేసేటువంటి, సాహస కర్మలు చేసేటువంటి భీమసేనుడితో సహా అబ్రవీత్ దుర్యోధనుడు అంటున్నాడు. ఏమని? వృకోదర సంబోధన.
ఓ ఊరుకోదరా, నయుక్తం తే వచనం వక్తుం ఈదృశం. ఈదృశం వచనం వక్తుం. ఈదృశం అంటే ఇలాంటి మాటలు మాట్లాడటానికి తగదు నాయన, అర్హత లేదు నీకు, అది తగినటువంటి మాట కాదు. నయుక్తం, యుక్తము అంటే మంచిది, నయుక్తం అంటే ఉచితము కాదు, ఇది నీకు తగినది కాదు, ఇలా మాట్లాడకూడదు ఇలాంటి వాళ్ళతో. పైగా క్షత్రియాణం బలం జ్యేష్టం యోక్తవ్యం క్షత్రబంధున శూరాణం చ నదీనాం చ ప్రభవో దుర్విభావన. క్షత్రియాణం బలం జ్యేష్టం, ఇక్కడ జ్యేష్టం అని పడింది, జ్యేష్టం అని ఉండాలి, తప్పుపడింది. క్షత్రియాణం బలం జ్యేష్టం, క్షత్రియులకి బలమే ప్రధానమైనటువంటి బలం ఉంది కదా అని చెప్పి ఎట్లా పడితే ఎట్లా మాట్లాడేస్తే ఎట్లా. యోక్తవ్యం క్షత్రబంధున, యోక్తవ్యం. కాబట్టి మన ఆ క్షత్రియులం అనేటువంటిది బలం మీద ఆధారపడి ఉంటుంది, కానీ కొంతమంది వీరులైన వాళ్ళు, క్షత్రియులు కానటువంటి వాళ్ళు కూడా బలం ఉన్న వాళ్ళు ఉంటారు, సాహసం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వీరులు కూడా మనం సహించాలి, భరించాలి, వాళ్ళతో కూడా యుద్ధం చేయాలి, క్షత్రియులు అవసరమే. శూరాణాంచ నదీనాంచ ప్రభవో దుర్విభావన. సూర్యుల యొక్క జననం గురించి గాని, నదుల యొక్క పుట్టుక గాని, ప్రభవ అనే పదానికి అర్థం ఏంటంటే జన్మించుట. ఇవి ఎలా జన్మించాయి? ఈ నది యొక్క స్థానం, జన్మ ఎక్కడి నుంచి కలిగింది అని చూసామా? ఇప్పుడు మీరు ఏదైనా నదికి పుట్టుక వెళ్తే కొన్ని ప్రాంతాల్లో, హరిద్వార్లో మొదలైనటువంటి ప్రాంతాల్లో గంగ విపరీతంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది, తట్టుకోలేము అసలు. అలాంటి ప్రవాహం ఉన్నటువంటి గంగ మళ్ళీ చూస్తే ఎక్కడి నుంచి పుట్టిందని వెళ్తే, మళ్ళీ గంగోత్రి దగ్గరికి వెళ్తే వచ్చి అక్కడెక్కడ కొండ సెలయేల నుంచి అక్కడి నుంచి జలపాతంగా సన్నగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మంచు కరిగి అలా ప్రవహించినటువంటి గంగ అలా అలా జలజల ప్రవహించుకుంటూ వస్తుంది. అది అక్కడ మొదట్లో ఆరంభంలో కొంచెమే ఉంది కదా అని చెప్పి అనుకుంటే, ఆ ప్రవాహం తర్వాత రకరకాల పాయలు కలిసిపోయి అక్కడి నుంచి అంతర్నది తర్వాత మిగతా ఎన్ని కలిసాయనేది లెక్క పెట్టడం అనేది మన తరం కాదు. అట్లా ఉంటాయి. మనకు అక్కడ కేదార్నాథ్, బద్రీనాథ్ నుంచి వస్తూ హరిద్వార్కి వచ్చే లోపల ఎన్ని అంతర్లీనమైనటువంటి నదులు ఆ గంగా నదిలో ఉపనదులుగా కలిసిపోతూ ఉంటాయి. పాయలు అన్ని కలిసిపోయి ఎన్ని పాయలు మనం లెక్క పెట్టలేము, అన్ని ఉంటాయి, వందల వేల రకాలుగా అన్ని కలిసి ఒక్కసారి ప్రవాహంగా వచ్చేసిపోయి హరిద్వార్కి వచ్చేటప్పటికి, హరిద్వారం అంటే గంగా నది యొక్క ద్వారం, అది ప్రవేశ ద్వారం. హరిద్వారం గంగ భూమి మీద అవతరించిన ప్రదేశం, అది అప్పటిదాకా పైన ఊర్ధ్వలోకంలో ప్రవహించినట్టే లెక్క, అట్లాంటిది. కాబట్టి ఇక్కడ సూర్యుల యొక్క జననం, ప్రభవం గాని, ప్రభవం అంటే జన్మ గాని, మహావీరులైనటువంటి శక్తి కలిగినటువంటి పరాక్రమవంతులైన వీరుల యొక్క జన్మ గురించి కానీ, నదుల యొక్క జన్మ గురించి కానీ, దుర్విభావన, మనం వాటి యొక్క జన్మని పట్టుకోవటం అనేటువంటిది, గ్రహించడం అనేటువంటిది దుస్సాధ్యమునైన భీమసేన. వాటి యొక్క అంతర్లీనం మనం గ్రహించలేము, ఎలా జన్మ కలిగింది అనేది. ఉదాహరణకి చెప్తా చూడండి, మొదలుపెట్టాడు ఇక. ఎవరెవరి జన్మ ఎలా కలిగింది. ఇతను కర్ణుని నువ్వు అధిక్షేపించావు, ఆయన ఏమన్నా ఓ పక్కన అతిరథుడి కాళ్ళు పట్టుకున్నాడు, ఓ పక్కన. అసలు ఇట్లాంటి వీరుడు ఈ తండ్రికి పుట్టాడా అనే అనుమానం నువ్వు ఆలోచించలేదా అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. దానికి సలిలాదుత్థితో వహ్నీర్ ఏన వ్యాప్తం చరాచరం దదీచస్యాస్థితో వజ్రం కృతం దానవసూదనం. సలిలము అంటే నీరు, నీటి నుండి వహ్ని పుట్టింది. అదేంటి, అగ్నిలో పుట్టాలి కానీ నీళ్ళలో పుట్టడం ఏమిటి? ఈ రెండు ఒకదానికొకటి సరిపోతాయా? ఓ పక్కన అగ్ని మండుతూ ఉంటే నువ్వు నీళ్లు పోసావంటే అగ్ని ఆరిపోతుంది కదా. రెండు విభిన్నమైనటువంటివి కదా, అనుకూలమైనవి కాదు కదా. అగ్ని మండుతూ ఉంటుంది, వాయువు వచ్చిందంటే అగ్ని ఇంకా ప్రజ్వరిల్లిపోతూ ఉంటుంది. కాబట్టి అగ్నికి తోడుగా ఉండేది, స్నేహంగా ఉండేది వాయువు, కానీ అగ్నికి శత్రువుగా ఉండేది నీళ్లు. అలాంటి నీటి నుండి అగ్ని పుట్టింది ఇక్కడ, అంటే భిన్నమైనటువంటి వాటి నుంచి పుట్టింది. సలిలాత్ మనకి ఉపనిషత్తుల్లో కూడా వస్తూ ఉంటుంది ఇది. తైత్రీయ ఉపనిషత్తులో విన్నాం, దేని నుంచి ఏది పుట్టింది, దేని నుంచి ఏది పుట్టింది. సముద్రంలో బాడబాగ్ని ఉంటుంది, మరి సముద్రం మధ్యలో, సముద్రం అంతా నీళ్ళే, మరి మధ్యలో బడబాగ్ని ఎలా ఉంటుంది? అలాంటివన్నీ. కాబట్టి సలిలాదుత్థితో వహ్నీ, సలిలాత్ అంటే నీళ్లలోంచి, ఉత్థిత పైకి వచ్చినటువంటి వహ్ని. ఆ వహ్ని యొక్క ప్రభావానికి కారణం ఏమిటంటే నీళ్ళే, జలములే. అట్లాంటి వహ్ని వ్యాప్తం చరాచరం, చరాచరమైనటువంటి జగత్తులో ఆ వహ్ని వ్యాపించగలిగిన శక్తి దానికి. అంతేకాకుండా ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం ఎలా జన్మించింది? దదీచస్యాస్థితో, దదీచి యొక్క అస్థి, అస్థి అంటే ఎముక,
దధీచస్యాస్థితో వజ్రం కృతం దానవసోదనం. దానవ మర్దనం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ వజ్రాయుధం దాని యొక్క జన్మ ఎలా కలిగింది? దధీచి మహర్షి యొక్క ఎముకతో. మరి అంతమంది అసురుల్ని దానవుల్ని సంహరించుకుంటూ వెళ్ళి పర్వతాలను కూడా మర్దన చేయగలిగినటువంటి వజ్రం ఒక ఎముక అని గుర్తు చేసుకో. మహర్షి యొక్క ఒక ఎముకకి అంత సాహసం, అంత బలం ఉన్నది దానికి. అంతేకాకుండా ఆగ్నేయ, అగ్ని కృత్తికలు, కృత్తికా నక్షత్రము. ఆగ్నేయ కృత్తికా పుత్రో రౌద్రో గాంగేయ ఇత్యపి. స్కందుడి యొక్క జననం. ఎవరు తల్లిదండ్రులు? కుమారస్వామికి తల్లిదండ్రులు ఎవరు? అగ్నిదేవుడా కారకుడు? లేకపోతే 6 కృత్తికలు పెంచారు కాబట్టి వాళ్ళ? కృత్తికా పుత్రో రౌద్రో గాంగేయ ఇత్యపి. లేకపోతే వహించినటువంటి రుద్రుడా? అసలు లోపల ఆ శక్తిని ధరించినటువంటి రుద్రుడా? లేకపోతే రుద్రుడి యొక్క తేజస్సును ధరించిన అగ్నిదేవుడా? లేకపోతే అగ్నిదేవుడి ద్వారా పడినటువంటి ఆ కృత్తికా గంగా నద గాంగేయ ఇత్యపి. అగ్ని గంగలో వదిలిపెట్టాడు. అక్కడి నుంచి కృత్తికలు పెంచారు. ఆ గంగా నదిలో శరముల మధ్యలో ఉన్నటువంటి రెల్లు పదల్లో ఉన్నటువంటి ఆ తేజస్సుని కాస్త కృత్తికలు పెంచారు. మరి ఎవరు ఆయనకి తల్లిదండ్రులు ఎవరు? శ్రూయతే భగవాన్ దేవ. భగవంతుడు భగవత్స్వరూపుడైనటువంటి ఆ సర్వగుహ్యమయో గుహ, సర్వసేనాధిపతి అయినటువంటి ఆ మహానుభావుడు కుమారస్వామి జననం, ఆయన కారకుడు వీళ్ళలో ఎవరని చెప్తారు? కాబట్టి వీళ్ళ జన్మకి కారకులు వీళ్ళు అని చెప్పడం మన తరం కాదు, అశక్తులం మనం. అలాగే క్షత్రియేభ్యశ్చ ఏ జాత బ్రాహ్మణాస్తే చ బ్రాహ్మణాస్తే చ తే శ్రుతా. క్షత్రియులుగా పుట్టి బ్రాహ్మణులుగా పైకి వచ్చినటువంటి వాళ్ళ గురించి కూడా తే శ్రుత, నువ్వు వినే ఉంటావు. వాళ్ళు క్షత్రియులుగా పుట్టారు, తర్వాత బ్రాహ్మణులు అయ్యారు. ఎవరయ్యా అంటే విశ్వామిత్ర ప్రభృతయ. విశ్వామిత్రుడు మొదలైనటువంటి వాళ్ళు, ముందు రాజులు, మహారాజులు వాళ్ళంతా. క్షత్రియేభ్య ఏ జాత. జాత అంటే జన్మించడం. ఎవరైతే క్షత్రియులుగా జన్మించారో తే బ్రాహ్మణా, వాళ్ళు బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్ర ప్రభృతయ ప్రాప్త బ్రహ్మత్వం అవ్యయం. అద్భుతమైనటువంటి బ్రహ్మత్వాన్ని సంపాదించుకున్నారు వాళ్ళు. బ్రహ్మ పదవిని, బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పదవిని సంపాదించుకున్నారు. అంతెందుకయ్యా, మన గురువు గారు లేడా? ఆచార్యులు ఎట్లా పుట్టాడు? ద్రోణాచార్యుడు. ఆచార్య కలశాజ్జాత. కలశము నుండి జాత, జన్మించినటువంటి వాడు. ఆచార్య కలశాజ్జాత ద్రోణ శస్త్రభృతాం వర. శస్త్రభృతాం వర, అస్త్రశస్త్రాలు ధరించడంలో నిపుణుడైనటువంటి వాడు, నిష్ణాతుడైనటువంటి ద్రోణాచార్యుడు కలశం నుంచి ఉద్భవించలేదా? ఆచార్యుడు. అంతకుముందు పూర్వాచార్యులైనటువంటి గౌతమస్య అన్వయే. అన్వయము అంటే వంశం. గౌతముని వంశంలో పుట్టినటువంటి మహానుభావుడు శరస్తంభాశ్చ గౌతమ. శరస్తంభాశ్చ గౌతమ. శరస్తంభం నుండి ఉద్భవించినటువంటి వాడు గౌతముడు కదా. కాబట్టి ఇటు ద్రోణాచార్యుడి యొక్క జన్మేమున్న కలశము నుండి ఉద్భవిస్తే, గౌతమ వంశంలో పుట్టినటువంటి ఆయన కృపాచార్యుడు. కృపాచార్యుడు శరస్తంభాశ్చ అన్నారు. శరస్తంభం అంటే శరములు, వెల్లు పదంలోంచి జన్మించినటువంటి కుమారస్వామి దాకా. అంతెందుకు, అక్కడ దాకా మీ జన్మ సరిపోదా? మీరు ఎలా పుట్టారో మీకు తెలీదా? భవతాంచ యథా జన్మ తదప్యాగమితం మయా. నా దాకా వచ్చావు, అసలు మీ యొక్క జన్మ కూడా మీకు తెలీదా నాయన? మీరు ఎలా పుట్టారు? కుంతీదేవికి ఒక్కొక్కళ్ళు దైవ వరప్రసాదంతో జన్మించినటువంటి వాళ్లే కదా పాండురాజు కంటే. భవతాంచ యథా జన్మ అని చెప్పారు. ఇట్లా వరుసగా ఉదాహరణలు ఇచ్చుకుంటూ వచ్చి సకుండలం సకవచం సర్వలక్షణ లక్షితం. అట్లాంటిది మరి కర్ణుడి యొక్క జన్మ నువ్వు ఒక్కసారి ఊహించు. ఎలా పుట్టాడో తెలుసు కదా. సకుండలం సకవచం, కవచ కుండలాలతో జన్మించినటువంటి సర్వలక్షణ లక్షితుడైనటువంటి ఈ మహానుభావుడు కథమాదిత్య సదృశం. ఆదిత్య సదృశం. సదృశం అంటే ఆదిత్యుడితో సమానమైనటువంటి, సూర్య భగవానుడితో సమానమైనటువంటి కవచ కుండలాన్ని ధరించినటువంటి ఈయన మృగి వ్యాఘ్రం జనిష్యసి. అట్లాంటి వాడు ఆవిడికి ఎలా జన్మించాడు? రాధ అనేటువంటి ఆవిడికి ఎలా జన్మించాడు? మరి అతిరథుని భార్య అయినటువంటి రాధకి ఎలా జన్మించాడు అనుకున్నావు?
ఎక్కడైనా ఒక మృగము వ్యాఘ్రం జనిష్యతి, ఒక మృగము వ్యాఘ్రాన్ని జన్మింపజేస్తుందా? పెద్ద పులిని, ఒక లేడీ పెద్ద పులికి జన్మనిస్తుందా? రాధ ఈ కర్ణుడికి జన్మనిస్తుందా? అది గ్రహించలేవా? కాబట్టి సూర్యుని వరప్రసాదంతో పుట్టినటువంటి వాడు అని ఇక్కడ దుర్యోధనుడు చెప్పాడు అంటే ఈ విషయం అందరికీ తెలిసిందన్నారు. పాండవులు అలాగే పుట్టారు, ఇక్కడ కర్ణుడు అలాగే పుట్టాడు. అది సమన్వయించుకుంటే అది సరిపోతుంది. అసలు అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకుంటే పైన పాండవుల్ని పెట్టాడు, ఇక్కడ కర్ణుని పెట్టాడు. మీరు ఎలా పుట్టారో తెలియదా? ఇక్కడ సభలో అంతకుముందు పాఠంలో చెప్పుకున్నాం, కుంతీదేవి కర్ణుడి యొక్క జన్మని తెలుసుకుని అక్కడ మూర్ఛపోయింది, కర్ణుడిని గుర్తించి మూర్ఛపోయింది. అక్కడ విదురుడు ఆశ్వాసపరిచాడు కాస్త. అలాంటిది అలాగే ఇక్కడ కూడా పృథివీ రాజ్యమర్హోయం నాంగరాజ్యం నరేశ్వర అనేన బాహువీర్యేణ మయా చాజ్ఞానువర్తిన. పృథివీం రాజ్యమర్హోయం, ఇతడు కేవలం అంగరాజ్యానికే ఈశ్వరుడు కాదు, ప్రభువు కాదు. ఇతనికి ఎంత సామర్థ్యం ఉందంటే ఈ కర్ణుడికి పృథివీ రాజ్యమర్హోయం, భూమినంతటిని పరిపాలించేటువంటి అర్హత ఈ కర్ణుడికి ఉంది, కేవలం అంగరాజ్యం ఒకటే కాదని వెనకేసుకొచ్చాడు దుర్యోధనుడు. అనేన బాహువీర్యేణ మయా చ మయా చ ఆజ్ఞానువర్తిన. ఈయన యొక్క కర్ణుడి యొక్క బాహువీర్యేణ, బాహుపరాక్రమంతో, ఆయన యొక్క పరాక్రమంతో నా యొక్క ఆజ్ఞ అనువర్తిన, నా ఆజ్ఞను అనుసరించి ఇతడు భూమండలాన్నంతా కూడా పరిపాలించగలడు. అంగరాజ్యం ఒకటే కాదు, ఎంతైనా పరిపాలించగలడు. యస్య వా మనుజస్యేదం నక్షాంతం మద్విచేష్టితం రథమారుహ్య పద్భ్యాం స వినామయతు కార్ముకం. నేను ఈ విధంగా కర్ణుణ్ణి ఈ విధంగా నేను సమర్థిస్తున్నాను, దీనికి వ్యతిరేకించేటువంటి వాడెవరంటే యుద్ధానికి రండి అంటూ పిలుస్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు. యస్యవా మనుజస్యేదం, ఏ మానవుడైనా సరే, నక్షాంతం మద్విచేష్టితం, మద్విచేష్టితం, నేను చేసినటువంటి ఈ కర్మని క్షమించలేకపోతే, సహించలేకపోతే, భరించలేకపోతే, నక్షాంతం రథమారుహ్యవా పద్యం వా, వాడు రథం ఎక్కి అయినా సరే, కాలిబాటతో వచ్చినా సరే, నడిచి వచ్చినా సరే, అంటే రథమెక్కి వచ్చేటువంటి వాళ్ళు మీలాంటి రాజులు, లేకపోతే అక్కడ జనంలోంచి వచ్చేటువంటి సహించలేనిటువంటి వాడు పాదాలతో వచ్చినా సరే, అధిక్షేపించడానికి వచ్చినటువంటి వాడు స వినామయతు కార్ముకం, ధనస్సు పట్టుకుని నా ముందు నిలవండి, నేను చెప్తా సమాధానం వాడికి అని చెప్పి దుర్యోధనుడు చెప్తున్నాడు. కార్ముకం అంటే ధనస్సు, ధనస్సు పట్టుకుని యుద్ధానికి రండి, నేను చెప్తా వాడికి సమాధానం ఏంటో అంటే దుర్యోధనుడు చాలా వెనకేసుకొచ్చాడు అక్కడ. తతః అప్పుడు సర్వస్య రంగస్య హాహాకారో మహానభూత్ సాధువాదానుసంబద్ధ సూర్యశ్చాస్తముపాగమత్. అందరూ రంగస్థలం కాస్త హాహాకారాలు చేసి ఓ యుద్ధం జరగబోతుందని ఒక్కసారి లేచారు. ఇంతలోనే సాధువాదాలు, దుర్యోధనుడికి సాధువాదాలు చెప్పారు. సాధువాదము అంటే గొప్పగా, చాలా గొప్పగా మాట్లాడు, చాలా అంటే పరాక్రమానికి తగ్గట్టుగా మాట్లాడాడు అని చెప్పి అందరూ బాగుంది అని లేచారు. ఏం జరుగుతుందని ఇంతలో సూర్యశ్చ అస్తముపాగమత్, సూర్యాస్తమయం అయిపోయింది. అంతటితో ఆపేసి అస్త్ర విద్యా ప్రదర్శన. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి అధ్యాయాలన్నీ కూడా కుమార అస్త్ర విద్యా ప్రదర్శన అనేటువంటి అంశం. పొద్దునుంచి ప్రారంభమైంది, సాయంత్రం లోపల అయిపోవాలి, అంతే, ఆ మీటింగ్ అయిపోవాలి. తతో దుర్యోధన కర్ణమాలం వ్యాఘ్రకరే నృపః దీపికాభికృతాలోకః తస్మాత్ అంగాద్ వినిర్యయౌ. అప్పుడు దుర్యోధనుడు కర్ణుణ్ణి చేయి పట్టుకుని జాగ్రత్తగా రథం మీదకి ఎక్కించుకుని చక్కగా కాంతుల మధ్యలోంచి మెల్లగా బయటికి తీసుకొచ్చేస్తున్నాడు. పాండవాశ్చ సహద్రోణ, పాండవులు కూడా వాళ్ళతో, వాళ్ళ గుణాలకి తగినటువంటి వాళ్ళతో కలిసి బయటకు వచ్చేసారు. ఎవరై అంటే ద్రోణాః సకృపాశ్చ విశాంపతే భీష్మేణ సహిత సర్వే యయుః స్వం స్వం నివేశనం. స్వం నివేశనం అంటే వాళ్ళ నివాస గృహాలకి, నివేశనం అంటే గృహం, వాళ్ళ నివేశ గృహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క గృహాలకి యయుహు అంటే వెళ్ళాను. పాండవులు ఎవరితో కలిసి వెళ్ళారంటే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళతో కలిసి వాళ్ళు వాళ్ళ నివాస స్థలాలకు వెళ్ళిపోయారు. అర్జునేతి, వెళ్తున్నటువంటి జనాలు ఎలా వెళ్ళారంటే మామూలుగా వెళ్తారా వాళ్ళు, అరే అర్జునుడు భలే చేశాడు కదా, వాళ్ళు జరిగినప్పుడు ఆ రోజు జరిగినటువంటి మాట్లాడుకుంటూ అర్జునేతి జన కశ్చిత్ అంటే కొంతమంది అర్జునుని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంటే
కశ్చిత్ కర్ణేతి భారత. అర్జునుడు కాదు, కర్ణుడు రా, నిజంగా బాగా చేశారు అంటే కర్ణుడికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కశ్చిత్ దుర్యోధనత్యేవం బ్రువంతః ప్రస్థితస్తథా. కొంతమంది దుర్యోధనుడికి సపోర్ట్ చేశారు, కొంతమంది కర్ణుడి గురించి మాట్లాడుతున్నారు, కొంతమంది అర్జునుడి గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ జనులు కూడా వాళ్ళ వాళ్ళ నివాసాలకి వెళ్ళిపోయారు. అయితే ఇందులో ఆనంద పరవశురాలైంది ఎవరయ్యా అంటే తల్లి కుంతీదేవి. కుంత్యాశ్చ ప్రత్యభిజ్ఞాయ దివ్యలక్షణ సూచితం. ప్రత్యభిజ్ఞాయ అంటే గుర్తుపట్టడం. కుంతీదేవి మాత్రం దివ్య లక్షణాలు కలిగినటువంటి అంత సూర్య తేజస్తో ప్రకాశించే కవచకుండలాలు ధరించినటువంటి ఆ కర్ణుని ప్రత్యభిజ్ఞాయ గుర్తుపట్టేసి, పుత్రమంగేశ్వరం అంగరాజ్యాధిపతి అయినటువంటి కర్ణుణ్ణి స్నేహాచ్ఛన్న ప్రీతిరజాయత. స్నేహంతో, ఆనందంతో, ప్రీతిపాత్రంగా, ఆదరంగా చూసుకుంటూ తనివి తీరా ఆనందించింది తల్లి కుంతీదేవి. దుర్యోధనస్యాపి తదా కర్ణమాసాద్య పార్థివ. దుర్యోధనుడు కూడా కర్ణుని ఆసాద్య సమీపించి, ఇక కర్ణుడు నా పక్కన ఉంటే అర్జునుడు నన్నేం చేయలేడు కదా, నా జోలికి రాలేడు కదా అని చెప్పి అర్జునుడి వలన ఇన్నాళ్ళు కలిగిన భయాన్ని పోగొట్టుకున్నాట. భయం అర్జున సంజాతం. సంజాతం అంటే పుట్టినటువంటి, అర్జునుడి వలన పుట్టినటువంటి ఇన్నాళ్ళు భయపడుతున్నటువంటి ఆ భయాన్ని పోగొట్టుకున్నాడు దుర్యోధనుడు. భయం అర్జున సంజాతం క్షిప్రమంతరధీయత. ఇక్కడేమైనా అర్జునుడి వల్ల పుట్టిన భయం పోయింది దుర్యోధనుడికి, కానీ అటు కర్ణుడు ఉన్నాడే అనే భయం పట్టుకుంది ఇక నుంచి ధర్మరాజుకి. ఇక్కడ సచాపి వీర కృతశస్త్ర నిశ్రమ పరేణ సామ్నాభ్యభవత్ సుయోధనం యుధిష్ఠిరస్యాప్యభవత్ తదా మతిః కర్ణః మతిర్న కర్ణో కర్ణతుల్యోస్తి ధనుర్ధర క్షితౌ. క్షితౌ అంటే భూమి మీద. ధనుర్ధారులలో కర్ణుడితో సమానమైనటువంటి వాడు లేడు కదా అని యుధిష్ఠిరుడు కూడా అనుకున్నాడు. ఒక్కసారి చూసేటప్పటికి ప్రదర్శన చూసేటప్పుడు కర్ణతుల్య అంటే సమానం, కర్ణుడితో సమానమైనటువంటి ధనుర్ధారి ఈ భూమి మీద లేదు కదా అని చెప్పి ఎవరు అంటున్నారు? యుధిష్ఠిరస్యాపి అభవత్ తదా మతిర్న. ధర్మరాజే స్వయంగా అనుకున్నట్ట. అట్లాంటి యోగ్యుడైనటువంటి వాడు సచాపి వీర కృత నిశ్రమ, అస్త్ర విద్యా ప్రదర్శనలో అద్భుతమైన పరిశ్రమ చేసినటువంటి వాడు ఆ వీరుడైనటువంటి కర్ణుడు చక్కగా అప్పటి నుంచి దుర్యోధనుడి పక్షాన ఆదరంతో దుర్యోధనుడి పక్కన నిలవడం జరిగింది. ఆదర ప్రేమాభిమానాలతో దుర్యోధనుడి పక్షాన నిలవడం జరిగింది కర్ణుడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 47 అధ్యాయ సమాప్త. 147 అధ్యాయం సమాప్తమే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకేరా, బాయ్.